ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ మహిళా ముఖ్యమంత్రి కాలేదు. ఇలాంటి శక్తివంతమైనటువంటి మహిళలు కూడా ఈ రాష్ట్రానికి అవసరం మహిళా ముఖ్యమంత్రి అని చెప్పి అనుకుంటున్నా. ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఇలా కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అనే పేరుతోనే వాళ్ళందరూ లీడర్లు అయ్యారు. ఇలా అలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి తెలంగాణ పేరు మీద పెట్టినటువంటి పార్టీని భారతీయ రాష్ట్రీయ సమితి అని చెప్పేసి ఎప్పుడైతే పేరు మార్చారో అప్పటి నుంచి ఓటమి పాలు ఎదురైనాయి తప్ప ఇలా అక్కడ నిజమైనటువంటి గెలుపులు ఇక్కడ ఏం రాలేదు. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీని మీరు దేశవ్యాప్తంగా తీసుకుపోయి అని చెప్పేసి పేరు తీసేస్తారనే ఉద్దేశంతో కవిత గారు ఇలా టీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇలా యావత్ భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. యావత్ భారతదేశం కూడా తెలంగాణను చూస్తున్నది, యావత్ భారతదేశం కూడా హైదరాబాద్ చూస్తుంది. చూడండి, ఇలా భారతదేశం మొత్తం నుంచి కూడా ఎక్కడికి హైదరాబాద్కి వస్తారు బతకడానికి. ఇలాంటి తెలంగాణకు ఒక మంచి పేరు ఉన్నటువంటి తెలంగాణ పేరు తీసేసి వేరేది పెడదామని చెప్పి ఇంటెన్షన్తో తీసారు. కాబట్టి అందుకే కవిత గారు పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టడమే చాలా మంచి విషయం అనుకుంటున్నా. కాకపోతే పార్టీ పెట్టారు కానీ అది చూస్తుంటే అటు ఆంధ్రాలో జగన్ అండ్ షర్మిల ఎలాగైతే ఇష్యూ ఉందో ఇక్కడ కేటీఆర్ అండ్ కవిత గారు ఇష్యూ వల్ల పార్టీ పెట్టారని చెప్పి దీనిపై ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కవితక్కకు షర్మిలకి ఎక్కడైనా పొంతన ఉంటుందా అండి? కవితక్క అంటే 99%, 98 అయితే షర్మిల ఒక 0.1% కూడా కాదు కవిత గారి మీద. షర్మిల గారికి ఏం అనుభవం ఉందండి? రాజకీయం అనుభవం. ఓ ప్రజాప్రతినిధురాలైందా అండి? కవితక్క గారు ఏందండి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసారు, ఎమ్మెల్సీగా పనిచేసారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుడిపూరేగా పనిచేసారు ఆమె పార్లమెంట్లో. ఈ షర్మిల గారు ఏం చేశారండి? మాట్లాడడానికి రాదు. ఇక స్పీచ్ వింటుంటే కవితక్క గారు మాట్లాడుతుంటే ప్రజలకు ఇంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు ఎంత మంచిగా కనబడుతుందండి. ఎవరైనా చూస్తే ఏమనంటే షర్మిలతోని కవితక్క పోటీ పెడతారు. కవిత గారు బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దండి, ప్రపంచానికి తెలియపరిచింది బతుకమ్మను. అలాంటి కవితక్క గారికి వాళ్ళకి ఎవరికి కూడా పొంతన పెట్టలేరు. తెలంగాణకు 100% మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణలో ఉంటే ఆడబిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించారు. ఒకసారి మహిళా ముఖ్యమంత్రి, మహిళలకు అవకాశం ఇవ్వండి ముఖ్యమంత్రిగా. ఇలా గుర్తుపెట్టుకోండి, మహిళలు అన్ని రంగాలలో ముందటున్నారు, రాజకీయ రంగం కూడా ముందటుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు అవకాశం కూడా రావాలి కానీ ఇలా ప్రతి రంగంలో ఇలా జాబులలో కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ అన్ని రంగాలలో మహిళలు ముందున్నారు. ఇలా ఎడ్యుకేషన్లో కూడా ప్రతి రంగంలో కూడా మహిళలు ముందున్నప్పుడు మహిళలు ఎందుకు కూడా రాజకీయంగా ముఖ్యమంత్రులు కావద్దు? తెలంగాణకు కంపల్సరీ మహిళా ముఖ్యమంత్రి అవసరం కావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కరెక్టేనండి. కాకపోతే కవిత గారు జైలు నుంచి బయటికి రావడానికి గల కారణం కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు. మరి అటువంటి వాళ్ళని వదిలేసి స్వర్ణంగా పార్టీ పెట్టి వాళ్ళ మీద మళ్ళీ రివర్స్ అవ్వడం ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు పనిచేద్దాము, ఒక సొంత ఎజెండాతో పనిచేస్తా అన్నప్పుడు ఇంటోలైన ఎవరైనా ప్రజల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో నుండి ప్రజానాయకులండి. ఇలా ఆమె చెప్పింది పార్టీలు వేరే వాళ్ళ ఇంట్లో కూడా నచ్చినప్పుడు ఆమె ఏమన్నది, నేను చెప్పింది మీకు నచ్చినప్పుడే పార్టీ పెట్టుకుంటా, సొంతంగా నా నిర్ణయం పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంది. గుర్తుపెట్టుకోండి, గతంలో మనం చూసుకుంటే గిట ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పురంధేశ్వరి గారు అప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారండి. వాళ్ళ నాన్న సొంత ముఖ్యమంత్రి ఉండగా కూడా ఇలా రాజకీయంలో అనేది గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలకు పనిచేస్తా అన్నప్పుడు ఏ పార్టీ అయినా పార్టీ సిద్ధాంతమైనా పేద ప్రజలకు న్యాయం చేద్దాం పనిచేస్తాం అన్నప్పుడు దానికి కుటుంబంతో సంబంధమే లేదు రాజకీయంలో. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకొని చిన్న చిన్న సర్పంచ్ ఎంపీ సెలక్షన్లు అప్పుడు అవుతున్నాం, ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేస్తారు, తల్లి బిడ్డలు పోటీ చేసిర్రు, మన తర్వాత భార్య భర్తలు పోటీ చేసినప్పుడు ఇవాళ ఆమె పచ్చి బయటికి పార్టీ పెడితే తప్పేంటి? అంటే పోటీ చేయడం వేరు, ప్రత్యేకంగా పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని డెవలప్ చేసి వెళ్ళడం అనేది. గుర్తుపెట్టుకోండి, పోటీ అయినా పార్టీ అయినా రెండు ఒకటే అండి. పార్టీ పెట్టిన వాళ్ళు కూడా పోటీ చేయడానికి కోసమే పార్టీ పెడతారు, ఆ పోటీ చేసిన వాళ్ళైనా పార్టీ అదేవిధంగా రెండు ఒకటే కోవాలకి వస్తాయి. ఏదైనా కూడా పేద ప్రజలకు న్యాయం చేస్తానన్న సంకల్పంతో ముందడికొచ్చినటువంటి ఆడబిడ్డను మనం ఆశీర్వదించాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యక్తిగతంగా స్వలాభం కోసం, ఓట్ల కోసము అడ్డమైన సంక్షేమ పథకాలు ఇచ్చి ఇలా ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేస్తానే కాన్సెప్ట్ నడుస్తుంది ఇలా మొత్తం దేశం మొత్తం. ఇలా గుర్తుపెట్టుకోండి, కవితక్క ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం మంచిగా ఉంటే వాడు ఎంతైనా పని చేసుకొని ముందటికి వెళ్తారన్న సంకల్పంతో ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మీకు మంచి వైద్యం అందిస్తారన్న సంకల్పంతో ఆమె అనౌన్స్మెంట్ చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక పేద పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే గిట్ట ఇలా భవిష్యత్తులో ఎక్కడికైనా పోయి బతుకుతాడని చెప్పి కాన్సెప్ట్ తీసుకురావడం చాలా మంచి విషయం. ఆ విధంగా పని చెప్పాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ను బాగా చూసుకోవాలనే కాన్సెప్ట్తో ఉన్నటువంటి నాయకులకు మనం ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ మారినా కూడా గవర్నమెంట్ ఏదో సంక్షేమ పథకం ఇస్తే ఆ పథకంతో మనం బతుకుతామనే స్థితిలో ఉండొద్దు. మనం గవర్నమెంట్కి మనం పని చేసి సత్తా చూపెట్టి మన స్కిల్ను మనం బయట పెట్టి పని చేసి చూపెట్టాలి తప్ప ఇలా గవర్నమెంట్ స్కీమ్లు ఇచ్చే స్కీమ్లను తినుకుంటూ ఉంటామనే రోజు తింటే అది ఎప్పటికి కూడా మన దేశము ఎప్పటికి కూడా డెవలప్ కాదు, ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే
చూస్తే కవిత గారు ఒకరే పార్టీ హెడ్గా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ సపోర్ట్ కానీ లేకపోతే బీఆర్ఎస్లో విలీనం చేసే అవకాశం ఏమైనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్లో విలీనం చేయదండి. కొన్ని అందరూ ఇష్టం వచ్చినట్టు నోరు ఏది ఉంటే అది మాట్లాడుతున్నారు. పేద ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టి అంత బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఒక మహిళ ఇలా మనము విలీనం చేస్తారని ఏ విధంగా అనుకుంటామండి? ఇలా గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలకు చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరు కూడా విలీనం చేయరండి. ఏదంటే కాకపోతే పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే రాబోయే రోజులలో పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ కూడా ఇప్పుడు ఈ పార్టీ ఎజెండా కూడా అసెంబ్లీలో మనం గొంతినబడాలి, పార్లమెంట్లో గొంతినబడాలంటే పొత్తు పెట్టుకుని 2-3 సీట్లు గెలిస్తే తప్పలేదు. ఎందుకంటే ఏదైనా కూడా పేద ప్రజలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో పార్టీ ఉంది కాబట్టి 100% పొత్తు పెట్టుకుంటే కూడా చాలా మంచి విషయం. అంత పెద్ద ఇవాళ దేశంలో ఇవాళ గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీలే ఇలా అంత పెద్ద తెలుగుదేశం పార్టీ ఇలా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు ఇలాంటి కవిత గారు పొత్తు పెట్టుకుంటే తప్పలేదు, పెట్టుకుంటే కూడా మంచిది. ఎందుకంటే వీళ్ళ పార్టీ నుంచి కూడా సీట్లు ఉంటే ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేనప్పుడు పేద ప్రజలకు న్యాయం జరగదు, ప్రతిపక్షం లేనప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఇలా కంపల్సరీ ప్రతిపక్షం అనేది ముందర బలంగా ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన కోసం కొట్లాడేటోళ్ళు కావాలి కదా. అందరు అధికార పార్టీకే ఇలా స్థలం కొట్టి మబ్బు యుక్త గిట్ట ప్రతిపక్షం నుంచి మాట్లాడేటోళ్ళు ఎవరుంటారు?